భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, మరెన్నో అత్యద్భుతమైన రహస్యాలు, నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ అద్భుతాలు, రహస్యాలను ఛేదించేందుకు ఎంతోమంది ప్రయత్నించినా అంతు చిక్కలేదట. అందుకే అవి మానవాతీత ఆధ్యాత్మిక శక్తులు అని, పరమాత్మ లీలలని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోవలోకి వస్తుంది కమండల గణపతి ఆలయం. ఎక్కడుంది కమండల గణపతి ఆలయం? సూటిగా సమగ్రంగా తెలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవే గ్రామం. ఆ గ్రామంలో వెలిసిన కమండల గణపతి పుణ్యక్షేత్రానికి ఒక పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ ప్రాంతం సహ్యాద్రి కొండలతో చుట్టుముట్టబడి సముద్ర మట్టానికి 763 మీటర్ల ఎత్తులో ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన దృశ్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది కమండల గణపతి పుణ్యక్షేత్రం. ఆ పరమేశ్వరుడి అర్ధనారి ఆ పార్వతీదేవి కూడా శని దోషానికి గురవుతుందట. దీంతో దుష్ప్రభావాలతో బాధపడుతుందట. శని బారి నుండి తనను తాను విడిపించుకోవడానికి దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుని మృగవధే అనే ప్రదేశంలో తపస్సును ఆచరిస్తుందట. ఆ సమయంలో తన తపస్సుకు ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు పార్వతీదేవి ముందుగా గణేశుణ్ణి ప్రతిష్ఠిస్తుందట. ఆ గణపతికి పూజ చేస్తుందట. ఆ విధంగా ఆమె పూజ చేయడానికి ఎంచుకున్న ప్రదేశంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. పార్వతీదేవి నిర్ణయంతో సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తన కమండలం నుండి కొంత నీటిని చల్లుతాడట. దీంతో పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేశుడి ముందు బ్రాహ్మి అనే నది ప్రవహించిందట. అందువల్లే ఇక్కడి గణేశుని కమండల గణపతిగా, ఇక్కడి నదిని బ్రాహ్మీ నదిగా, కమండల తీర్థంగా పిలుస్తున్నారు. బ్రాహ్మీ నది పువ్వురేకుల మాదిరిగా చెక్కబడిన చిన్న చతురస్రాకార రాతి వేదికలోని రంధ్రం నుండి ఉద్భవించిందట. అక్కడ నుండి నీరు నిరంతరం ఉప్పొంగుతూనే ఉంటుందట. కమండల గణపతి ఆలయంలో భక్తులు నిత్యం పూజలు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ గణేశాలయంలో పూజలు చేసినా, ధ్యానం చేసినా గణేశుడి ఆశీస్సులు దివ్యంగా లభిస్తాయని, శనిదోషంతో బాధపడేవారి బాధలు కూడా తగ్గుతాయని విశ్వసిస్తారు భక్తులు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో.